నేను మీతో తరచుగా ఒక మాట ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. శ్రీరామాయణము వేదోపబృంహణము అని. శ్రీరామాయణం ప్రధానంగా నరుని యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి, నరుని యొక్క జీవితం ఎలా ఉండాలో నేర్పడానికి వచ్చినటువంటి కావ్యం. నేను మీతో మనవి చేస్తూ వస్తున్నాను, నరునికి ఉన్నటువంటి ప్రత్యేకమైన వరం వాక్కు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి అత్యద్భుతమైన కానుక అది. ఈ వాక్కు అత్యంత శక్తివంతం. అగ్నిహోత్రం ఎంత శక్తివంతమో అంతకన్నా ఎక్కువ శక్తివంతం. అగ్నిహోత్రానికి కాల్చడం ఒకటే తెలుసు, వాక్కు కాల్చగలదు, ఉపశాంతినివ్వగలదు. కడుపున్ రొంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. రంపం పట్టుకుని ఒక మనిషిని పడుకోబెట్టి కడుపుని అటు ఇటు రంపం పట్టుకు కోస్తే కలిగేటటువంటి బాధ కన్నా అనకూడనటువంటి మాట ఒకటంటే కలిగేటటువంటి బాధ అంతగా ఉంటుంది. కాబట్టి మాట అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనది. శ్రీరామాయణంలో ఒక మాట ఎంతవరకు కథని మార్చగలదు, ఎంత తిప్పగలదు చూపిస్తుంటుంది. శ్రీరామాయణంలోనే ఉన్నటువంటి అత్యంత గమనించదగ్గ విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామాయణం ఎప్పుడు అయిపోతుంది అని మనం అనుకుంటామో అప్పుడు ఒక స్త్రీ పాత్ర వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంటుంది. యథార్థానికి బాలకాండ చివర, అయోధ్యకాండ ప్రారంభ సర్గలతో శ్రీరామాయణం అయిపోయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే రామునికి వివాహం అయిపోయింది, సంతోషంగా ఆయన జీవితాన్ని గడుపుతున్నాడు, కాబట్టి అయిపోయింది రామాయణం. కానీ మందర పాత్ర ప్రవేశించింది. ఆ మందర ప్రవేశం చేత శ్రీరామాయణం ముందుకు వెళ్ళింది. ముందుకు వెళ్ళిన తర్వాత ఒక స్థితిలో అరణ్యవాసంలో సీతారాములు సంతోషంగా ఉన్నారు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వెనక్కి వచ్చేస్తారు. శూర్పణఖ ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క అపహరణమునకు కారణమవుతుంది. సీతమ్మ తల్లి అశోకవనంలో ఉండగా ఉరి పోసేసుకుంటానన్నప్పుడు త్రిజట తన స్వప్నం చెప్పింది. శ్రీరామాయణం ముందుకెళ్ళింది. అంతకుముందు రావణుడు సీతమ్మని చంపేస్తానని కత్తి ఎత్తాడు. ఏమో ఎలా ఉండునో రామాయణం. ధాన్యమాలిని అన్న రావణాసురుని భార్య అడ్డుపడి రామాయణాన్ని కొనసాగించింది. సీతమ్మ తల్లి ఒకప్పుడు యుద్ధకాండలో ఆయన రావణుడు సృష్టించినటువంటి మాయారాముని యొక్క శరీరాన్ని, ఆ తలకాయని చూసి ఖిన్నురాల ఈ శరీరాన్ని విడిచిపెట్టినంత పనిలోకి వెళ్ళింది. మళ్ళీ త్రిజట పుష్పక విమాన రహస్యం చెప్పి ఆవిడ జీవితాన్ని కొనసాగింపచేసింది కథాపరంగా. సీతమ్మ తల్లి జగన్మాత అని మీరు మాట్లాడినప్పుడు ఉండే కోణం వేరు, కథాపరంగా ఆలోచించినప్పుడు ఉండే కోణం వేరు. కాబట్టి శ్రీరామాయణంలో అదో గమ్మత్తైన విషయం, ఒక ఆడది కొనసాగిస్తూ ఉంటుంది కథని. ఇక్కడ కూడా ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. నేను ఒక రాత్రి గురించి ప్రస్తావన చేస్తున్నాను మీతో నిన్న. ఒక రాత్రి అంటే దశరథ మహారాజు గారు రేపు ఉదయం పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేసినటువంటి రోజు రాత్రి దశరథుడికి ఉద్వేగంతో నడుస్తోంది రాత్రి వరకు. ఇంకా రాత్రి దశరథుడికి గడవలేదు నిన్న. ఎందుచేత అంటే ఆయన ఏదో తొట్టుబాటు పడుతున్నాడు మనసులో. సీతారాములకి సంబంధించినంత వరకు వాళ్ళు యథాశాస్త్రంగా ఉపవాస దీక్ష చేత ఆ రాత్రి పూర్తి చేశారు. కౌసల్యామాతకి సంబంధించినంత వరకు సుమిత్రా లక్ష్మణుల్ని సీతమ్మని దగ్గర పెట్టుకుని ఆవిడ దైవారాధన యందు ఆ రాత్రి గడిపింది. పౌరులు జానపదులు అత్యంత ఉత్సాహంతో గడిపారు. దశరథ మహారాజు గారికి ఎలా గడిచింది ఆ రాత్రి? దశరథ మహారాజు గారికి గడవవలసిన రాత్రిని అప్పటి వరకు రామాయణంలో అసలు ఏ ప్రాధాన్యత లేనటువంటి ఒక పాత్ర నిర్ణయించింది. దశరథ మహారాజు గారికి ఏమి, రామాయణ కావ్యాన్నే ఆవిడ ఒక మలుపు తిప్పేసింది అంతే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పాత్ర ఆవిడ పోషించింది. ఇందులో ఇలా పోషించడానికి మహర్షి చాలా అందమైనటువంటి స్థితిలో ఆ కథని ఆవిష్కరిస్తారు. నిజంగా వాల్మీకి మహర్షి రచన అంటే ఎలా ఉంటుందంటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసి శ్లోకాల్ని మౌనంగా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మీరు ఆ శ్రీరామాయణాన్ని చదువుకుంటుంటే మీకు యథాతథంగా జరిగినటువంటి రామాయణం మీ కళ్ళకు కనపడుతుంది. నేను యథార్థం చెప్తున్నాను మీతో. మీరు కొంచెం ప్రశాంతంగా కానీ చదవగలిగితే మీకు ఆ పాత్రలు కళ్ళ ముందు కనపడతాయి. కనపడడంలో ఏమవుతుందంటే, మీ ప్రమేయం లేకుండా ఒక్కొక్కసారి మీ కన్నుల వెంట నీరు కారిపోయి మీకు గ్రంథం కనపడనప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో నా కళ్ళమ్మట నీళ్లు కారుతుండడంలో నాకు పుస్తకం కనపట్టలేదు అనిపిస్తుంది మీకు. అంత ఉదాత్తంగా మీ కళ్ళ ముందు ఆ పాత్రలు కనపడేటట్టుగా అంతగా మీరు మమేకమైపోయి, మీరు ధ్యానం చేస్తే ఎలా ఏకీకృతం అయిపోతారో అలా
శ్రీరామాయణ కావ్య పఠనమునందు మీకు ఆ పాత్రలు దృగ్గోచరమయ్యేటట్టుగా వాల్మీకి మహర్షి రచన చేశారు. నేను అందుకే మీతో మనవి చేస్తుంటాను, రామాయణానికి పెద్ద చిలవలు పలవలు చేసి కూడా ఏమీ చదవక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా చదవండి చాలు, అది అమృత ఫలం. అలా చదువుకుంటే చాలు. రామకథని రామకథగా మీరు చదివితే మీకు అసలు ఎంత గొప్పగా వర్ణిస్తారంటే, అదేంటి ఎన్ని కక్ష్యలు ఉన్నాయి, ఎన్ని కక్ష్యలు దాటితే రథం అక్కడ వరకు పెడుతోంది, అంతఃపురం ఎక్కడుంది, అంతఃపురంలో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పక్కన ఎవరున్నారు, అక్కడ వేసిన ఆసనాలు ఎలా ఉన్నాయి, వచ్చిన ఆయన ఏం చేశాడు, కూర్చోమన్నారా, కూర్చున్నారా, నించున్నారా, లేచారా, మాట్లాడారా, తిన్నారా, తినలేదా, తాగారా, పడుకున్నారా, స్పష్టంగా. ఇది మీకు ఎలా ఉంటుందంటే, మీరు అలా చదువుతూ వెళుతుంటే, కానీ మీ దృష్టి మాత్రం ఏకాగ్రత ఉండాలి. మీరు చదువుతూ వెళుతుంటే మీకు జరిగినటువంటి శ్రీరామాయణం ఇప్పటికీ ఇక్కడ దర్శనం అయ్యేటట్టుగా మహర్షి ఇచ్చారు. లోకంలో సాధారణంగా ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు మీద ధ్యానం చెయ్యాలి అంటే మీ నేత్రములు మూతపడ్డ తర్వాత, మీకు ఆ ధ్యాననిష్ట కలిగిన తరువాత అది మనఃఫలకం మీద దృగ్గోచరం అవుతుంది. శ్రీరామాయణం అలా కాదు. ఆ కావ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే, సామాన్యులైనటువంటి వారికి కూడా మీరు దాన్ని తదేక నిష్ఠతో చదివితే మీకు అసలు సమయం అన్నది ఏం తెలియదు. మీకు శ్రీరామాయణం అలా కళ్ళ ముందు ద్యోతకం అవుతుంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే, నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు ఆ ప్రయత్నం చేసి చూడండి. మీరు ఒక 2-3 రోజులు అలా చేయగలిగితే 4వ రోజున మీకు ఏమవుతుందో తెలుసా అండి, మీకు పరకాయ ప్రవేశం చేసేస్తారు. మీరు అయోధ్య నగరంలోకి వెళ్ళిపోయి, మీకు ఎలా ఉంటుందంటే, తెలిసిన రామకథ అయినా ఎవరైనా వస్తే మీకు చికాకు వస్తుంది. మీకు మళ్ళీ ఎంత తొందరగా శ్రీరామాయణాన్ని తీసి అలా శ్లోకం శ్లోకం ప్రతి విషయాన్ని చదువుతూ అందులో మమేకమైపోదామా అనేటటువంటి ఆకర్షణ మిమ్మల్ని లాగేస్తుంది. లాగేసి శ్రీరామాయణం మిమ్మల్ని అలా తరింపచేసేస్తుంది. అంత గొప్ప రచన చేశారు. అందుకే ఆ ఋషి రుణం మనం తీర్చుకోలేము. రామకథని రామకథగా చదివితే చాలు, ఇంకా దానికి ఏం అక్కర్లేదు. ఎలా ఉందో అలా యథాతథంగా రామకథని చదువుకుంటే చాలు. అలా మీకు మిగిలిన వాటిల్లో పసగుతుందా అంటే అలా హామీ ఇవ్వడం కొంచెం కష్టం. నేను ఎందుకంటున్నానంటే, మనసు అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఇది ఇలా ఉంటుందా అను అనుమానం వచ్చేలా ఉంటుంది. మనుష్య ప్రవృత్తికి చాలా దగ్గరగా ఉంటుంది రామాయణం. కొంచెం కాస్త దూరంగా మీరు అలా పట్టుకోవడానికి వీలు లేని రీతిలో ఉంటాయి మిగిలినవి. నేను ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణుడు 7 రాత్రులు 7 పగళ్ళు తన చిటికిన వేల మీద కొండ ఎత్తి పట్టుకున్నాడు అని భాగవతం చదివారనుకోండి, నేను అది తప్పని అంటలేదు. నాకు భాగవతం అంటే పరమభక్తి ఉంది. కానీ ఒక సామాన్య పాఠకుడికి ఏమవుతుందంటే, అంతరార్థం తెలియనప్పుడు భక్తితో చదువుతారు, నేను కాదంటలేదు. అలా పట్టుకుంటారా, కృష్ణుడు కాబట్టి పట్టుకున్నాడు, కానీ అలా పట్టుకోవడం కుదురుతుంది, అలా కొండ ఎత్తి చిటికిన వేల మీద పెట్టుకుంటారా అని ఒకటి ఉంటుంది లోపల. కాబట్టి అదంత తేలికగా మీరు దర్శనం చేయలేరు. కొండ చిటికిన వేల మీద ఎత్తి పట్టుకోవడాన్ని మీ మనసు ఎప్పుడూ చూడలేదు. కాబట్టి మీరు అలా దర్శనం చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. శ్రీరామాయణం అలా కాదు. అందుకే ఇప్పటికీ శ్రీరామాయణంలో పాత్రలు సామెతలుగా లోకంలో బతికున్నాయి. ఈవిడెక్కడరా మందర్లాగా వచ్చి అగ్నిహోత్రం రగల్చేసింది అంటారు, శూర్పణఖలాగా అబ్బో ఎంత అసూయో అంటారు, రావణాసురుడి కాష్టంలా రగులుతూనే ఉందంటారు, ఈవిడ కుంభకర్ణుళ్ళ నిద్ర అంటారు, విభీషణుళ్ళ ఇంటి గుట్టు రట్టు చేశాడంటారు, రామచంద్రమూర్తిలాగా వీడు 2 మాటలు లేవు వీడికి ఒక్కటే మాట అంటారు, వీడు లక్ష్మణమూర్తిలా కోపం ఏమిటి వీడికి అంటారు, ఏమి ఓర్పు సీతమ్మ తల్లి అంటారు. రామాయణంలో పాత్రలు లోకజీవనంలోకి వచ్చి ఇమిడిపోయాయి. కారణం ఏమిటంటే, ఆ పాత్రలు మీకు అర్థమై మనసు మీద ముద్ర వేయడానికి మీరేదో పెద్ద సాధన ఏం చేయక్కర్లేదు. అవి చాలా సామాన్యంగా మీతో మమేకం అవుతాయి అటువంటి పాత్రలు. కాబట్టి ఇప్పుడు మంధర అన్న పాత్ర ఒకటి ప్రవేశించింది. అయితే ఈ మంధర అన్న పాత్ర అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అన్న దాని మీద చర్చ ఉంది. కానీ మహాభారతంలో మాత్రం, శ్రీరామాయణంలో ఆ విషయం లేదు, కానీ మహాభారతంలో మాత్రం దీని గురించి ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఆమె దుందుభి అనేటటువంటి ఒక గంధర్వ కాంత, ఆమె రావణాసురుని చేత బాధింపబడిందని, అనేక మంది కాంతలు బాధింపబడినట్టే బాధింపబడి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయిస్తే ఆయన, నీవే రావణాసురుని యొక్క భంగపాటుకు శ్రీరామాయణంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి కుబ్జగా జన్మిస్తావని అనుగ్రహింపబడిందని, అందుచేత ఈ జన్మలో ఆమె కుబ్జగా వచ్చిందని, ఆమె పుట్టుక నుంచి కైకమ్మతో కలిసి ఉంది, ఆమె పుట్టిన దాదిగా కైకతోనే కలిసి ఉంది. కాబట్టి ఆమె ఎవరు ఏమిటి అన్నదానికి అంత పెద్ద ప్రాధాన్యత లేదు. ఆమె ఏ పాత్ర పోషించింది శ్రీరామాయణంలో, ఆమె సాధించగలిగినటువంటి విషయమేమి అన్నదాని మీదే ప్రధానం. కాబట్టి మహర్షి అంటారు, జ్ఞాతిదాసీ యతో జాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ యదృచ్ఛయా. ఆ మాటలలో ఉంది అందం.
యదృచ్ఛయా, ఈశ్వరుని సంకల్పము చేత. మందర చాలా చిన్న పాత్ర అండి, ఒక దాసి ఆమె. ఆమె ఆ రోజున మేడ ఎక్కడం అనేటటువంటిదే రామాయణాన్ని మార్చింది. మేడ ఎందుకు ఎక్కింది? ఏదో పని ఉండాలి కదా, రాత్రి మేడ ఎక్కడానికి ఏదో పని ఉండాలి. అంటే మహర్షి అన్నారు యదృచ్ఛయ, దైవము యొక్క నిర్ణయము చేత. అంటే ఇప్పుడు కైక మేడ ఎక్కడమే రామాయణంలో చాలా గొప్ప మలుపు తీసుకురాబోతోంది. ఇప్పుడు దైవముకే మందరని మేడెక్కించింది అన్న మాట ఎందుకు రావాలి అంటే, ఇప్పుడు మందర గుండెల్లో ఏదో ఉంది, దాన్ని వేరొక పాత్ర ద్వారా సాధిస్తుంది. సాధించిన దాని వలన కైకమ్మ ఆ మందర పొందిన తృప్తి ఏమి అని మీరు అడిగితే చెప్పడం కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. అంటే మనుషుల యొక్క ప్రవృత్తి అలా ఉంటుంటుంది. అది ఎందుకు కోపం అని మీరు అడిగారు అనుకోండి, దానికి ఏం కారణం ఉండదు. కొంతమంది చూడండి, ఒకరంటే చాలా అభిమానం ఉంటుంది, అందుకని రెండో వారి యొక్క సమర్థతని అంగీకరించలేరు. ఇది తరచుగా కనపడుతుంటుంది. ఎవరో నాకు బలనాయన అంటే ఇష్టం కాబట్టి రెండో ఆయన యొక్క ఉన్నతి, ఇది ప్రత్యేకించి నేను యువతరంలో నటీనటుల విషయంలోనూ క్రికెట్ ప్లేయర్స్లోనూ బాగా గమనిస్తుంటాం. ఒక ఆట చూసేటప్పుడు ఆయన ఆటని ఆ రోజున మీరు మెచ్చుకోగలిగి ఉండాలి. ఇవాళ ఆయన చాలా బాగా ఆడగలిగాడు, ఆ ఆట యందు ఉన్నటువంటి పరిణతిని మీరు శ్లాఘించగలగాలి. అది ఆట చూడడం అంటే. ఆయన ఇంకో దేశం వాడా ఈ దేశం వాడా, ఆట దేనికి అంటే మనోరంజకత్వము కొరకు. అలా కాకుండా ఎవరో ఒకరిని చాలా ఆరాధిస్తారు, ఈ ఆరాధన ఎలా ఉంటుందంటే ఆయన ఎప్పుడూ 200 కొట్టేయాలని. అలా ఎలా కొట్టేస్తాడండి? ఆయన 23 కొట్టేశాడు అనుకోండి, ఈయన ఆ రోజు అన్నం తినడం, ఇంకొక ఆయన కొట్టాడు 150, ఈయన శ్లాఘించలేడు. ఈయన కొట్టుంటే బాగుండేదంటాడు. అదేంటది? అలా ఎందుకు అని మీరు అడిగారు అనుకోండి, ఆయన దగ్గర ఏం స్పష్టమైన జవాబు ఏమి ఉండదు. అంటే ప్రవృత్తిలో ఉన్నటువంటి దోషం అన్నమాట. అంటే మనస్సు సరిగ్గా దేన్ని ఎలా అభినందించవలసి ఉంటుంది అన్న దాని మీద ఒక పరిపక్వతకి చేరుకునే స్థితికి ఆ మనసు తగినటువంటి శిక్షణ ఇవ్వబడలేదు. మనసుకి శిక్షణ వేరొకరు ఇవ్వరు, బాగా గుర్తుపెట్టుకోండి. మనసుకి శిక్షణ మీకు మీరే ఇవ్వవలసి ఉంటుంది. మీ మనసుకి శిక్షణ మీరే ఇవ్వాలి. మీ మనసుకి శిక్షణ ఇంకొకరు ఇవ్వడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు గురువుకైనా. ఎందుకంటే గురువు ఏం చేయగలడంటే బోధ చేయగలడంటే తప్పించి మీ మనసును ఆయన ఏం చేస్తాడు? గురువుగారు ఎదురుగుండా కూర్చుని మీరు వేరొక విషయం మీద తాదాత్మ్యతతో ఉన్నారనుకోండి, గురువుగారు ఏమైనా చేస్తాడా? ఆయన ఏమైనా చేయగలడా? మీ మనసును ఆయన తేలేడు. మీ మనస్సుని అక్కడ పెట్టడం మీదే పూచి, అంతే. అందుకే రామకృష్ణ పరమహంస చాలా పెద్ద మాట ఒకటి అంటారు, అసలు గోడకి కొంత గుల్లతనం ఉంటే మేకు దిగుతుంది. అసలు గోడే ఇనప ఊచలా ఉంటే మేకు వంకరవుతుంది తప్ప అందులోకి మీకేం దిగుతుంది? కొంత మీ మనస్సులో ఆర్ద్రత ఉంటే గురువాక్యము శోభిస్తుంది. ఆర్ద్రత లేని మనసుకి గురువు బోధ చేసినా కూడా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ కలగదు. కాబట్టి జ్ఞాతిదాసి యతో జాత, పుట్టినప్పటి నుంచి కైకమ్మ దగ్గర దాసిగా ఉన్నటువంటి ఆ మందర కైకయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్రసంకాశం. చంద్రుడి యొక్క కాంతి ఎలా ఉంటుందో, ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని మేడని అధిరోహించి పైభాగమునకు వెళ్ళింది. వెళితే అక్కడ ఆవిడికి అయోధ్యానగరం అంతా కూడా మంచి ఉత్సవం జరుగుతున్నట్టు, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నట్టు, ఎక్కడ చూసినా జనం నిలబడి ఉన్నట్టు ఏమీ ఉన్నారు కదా అని చెప్పాం కదా. అంత సంతోషంగా ఉండడాన్ని ఆవిడ గమనించింది. ఇప్పుడు ఆవిడికి తెలియలేదు ఎందుకు సంతోషించింది అన్నది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. అంటే ఈ విషయం కైకకు కూడా తెలియదు. రామపట్టాభిషేక వార్త కైకకి కూడా ఇంకా తెలియదు, చెప్పలేదు దశరథుడు. కైక దగ్గరికి రాలేదు, లేకపోతే కైకేయీ మందిరం కూడా హర్షంతో నిండుతుంది. ఎందుకో తెలుసా? అంటే కైకకి రాముడంటే ఉన్నటువంటి సంతోషం అటువంటిది, ఆయన అంటే ఉన్న సహృదయం అటువంటిది. అంటే దశరథుడు కైకకి చెప్పలేదు కదా, ఇదే బలపడింది కథ నిలబడ్డానికి. కైకంటే అంత ఇష్టం ఉన్న దశరథుడు నిజంగా కైకకి ముందు చెప్పుండుంటే, కైక రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను అని చెప్పుంటే తప్పకుండా చెయ్యండి అంటుంది కైకమ్మ. ఎందుకో తెలుసా? మందర మాట్లాడక ముందు కైక వేరు, మందర మాట్లాడిన తరువాత కైక వేరు. కాబట్టి దశరథుడు కైకకి చెప్పలేదు. దశరథుడు ఎందుకు చెప్పలేదు? అప్రీతి కారణమా? ఆయనకి ప్రీతి లేకనా? కాదు, చాలా ప్రీతి కైకమ్మ అంటే. ఆయన కౌసల్యా మందిరానికి సుమిత్రా మందిరానికి ఎక్కువ వెళ్ళడు అని రామాయణాన్ని చదివితే తెలుస్తుంది. ఆయనకి ఎంత భయం అంటే, కౌసల్య పరమపతివ్రత అయి ఏదైనా గొప్ప వ్రతం చేసి ప్రభువు చేత అభినందింపబడవలసిన రీతిలో, పట్టమహిషి కనుక ఆయన అభ్యున్నతి కొరకు ఏదైనా వ్రతం చేసి ఆయనకి నమస్కరించి ఆశీర్వచనం కోసం వస్తే
నా కోసం, నా అభ్యున్నతి కోసం ఇంత గొప్ప వ్రతం చేశావా కౌసల్య అని అభినందించలేడు. ఎందుకు అభినందించలేడో తెలుసా? కౌసల్యయందు ఆయనకి ఆ ప్రీతి ఉన్నా, అలా అభినందించాలని ఉన్నా, అలా తాను అభినందిస్తే కైకమ్మ ఏమైనా అనుకుని తనకి కొంచెం దూరం అవుతుందేమో అని బెంగ అతని చెప్పుకున్నాడు కైకమ్మతో విషయం. కాబట్టి కైకంటే చాలా ఇష్టం. కౌసల్యకి చెప్పనవి కూడా కైకకి చెప్తాడు, కానీ కైకకి ఇది చెప్పలేదు. ఒక్కటే కారణం, కైకమ్మకి చెప్తే ఒకవేళ భరతుడికి రాజ్యం ఇమ్మంటుందేమో. భరతుడికి రాజ్యం ఇమ్మంటే భయం ఏమిటండి? అలా ఎలా ఇస్తాను? పెద్దవాడు రామచంద్రమూర్తి ఉన్నాడు కదా, రాముడికి ఇస్తానా భరతుడికి ఇస్తానా, నీకు బుద్ధి ఉందా అడగడానికి అని తను అనగలిగి ఉండాలి. కానీ తన భయం ఏమిటి అంటే, కౌసల్యని వివాహం చేసుకున్నాడు, సంతానం కలగలేదు, వృద్ధుడైపోయాడు. సుమిత్రని వివాహం చేసుకున్నాడు, సంతానం కలగలేదు. మంచి యవ్వనంలో ఉండి అనేక విద్యలు తెలుసున్నటువంటి కైకయందు వ్యామోహపడ్డాడు. ఒకప్పుడు కేకయ్య రాజుని అడిగాడు, నాకు నీ పిల్లని ఇమ్మని అడిగాడు. నువ్వు బహువృద్ధుడవు, నా పిల్ల యవ్వనంలో ఉంది, ఈ పిల్లని నీకు ఇవ్వాలంటే నాకు ఒక అనురక్తి ఉండాలిగా, ఈ పిల్లకి సంతానం కలిగితే పట్టాభిషేకం చేస్తావా ఆయనకి అని అడిగాడు కేకయ్య రాజు. అప్పటికి దశరథుడి మనస్తత్వం ఏమిటో తెలుసా అండి? ఇది మనుష్యులకు ఉండేటటువంటి ప్రవృత్తి. అలా జరిగింది ఏట్లే ఇప్పటికి కానీ అంటే, ఇంత వయసు వచ్చింది కౌశల్యకు పుట్టలేదు, ఇంత వయసు వచ్చింది సుమిత్రకు పుట్టలేదు, ఇప్పుడు కైకకి పుడితే వాళ్ళిద్దరు వద్దంటారా? పుట్టడం కదా ప్రధానం. కొడుకు పుట్టిన తర్వాత ఇవనేమిటి, ఇస్తాను. కాబట్టి కైకమ్మకి నిజంగా కొడుకే పుడితే అంతకన్నా కావాల్సిందే ఉంది, తప్పకుండా ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే కౌసల్య కడుపున పుట్టిన రాముడి మీద మమకారం ఎక్కువ ఉంది. ఎందుకంటే రాముడు సుగుణాభిరాముడు, కౌసల్య కొడుకని కాదు, రాముడు గుణముల చేత తండ్రిని వశం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేడు. నిజంగా ఇవ్వకుండా ఉండడానికి కారణం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు రాముడికి రాజ్యం ఇవ్వాలి. ఒకవేళ కైకమ్మ ఏ కారణం చేతనైనా పుత్రప్రీతితో భరతుడికి రాజ్యం ఇయ్యి అంటే ఇవ్వను అనడానికి తనకు అధికారం లేకుండా తానే అడ్డు పెట్టుకున్నాడు. కాబట్టి అసలు చెప్పకుండా ఉంటే గొడవ ఏమిటి? కాబట్టి ఆయన ఊహ ఎంత దూరం పెడుతుందో అంత దూరం జాగ్రత్త తీసుకున్నాడు. కానీ ఆయన ఎందు ఒక అసత్యదోషం అంటూ ఒకటి ఉందిగా, అది కట్టి కుడపకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది. దైవం యొక్క నిర్ణయం అంతే. కాబట్టి అది ఏం చేసిందంటే మందర రూపంలో ప్రకాశించింది. రాజు ఊహించలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. జనకుడు రాకూడదన్నాడు. ఎందుకని? జనకుడు మహాజ్ఞాని. జనకుడు వచ్చాడు అనుకోండి, తన అల్లుడా ఇంకోడా ఇవేం చూడ్డవు, ధర్మం చెప్తాడు. ఏమయ్యా నువ్వు వరం ఇచ్చిన తర్వాత కైకేయి కొడుక్కి ఇవ్వాలి కానీ రాముడికి ఎలా ఇస్తావు? భరతుడికి చేయి పట్టాభిషేకం అంటాడు. అందుకని మహాజ్ఞాని అయినటువంటి జనకుడు వస్తే తీర్పు సక్రమంగా చెప్తాడు. అందుకని జనకుడు రావద్దన్నాడు, జనకుడికి చెప్పకండి అన్నాడు. కేకయ్యరాజుకి చెప్పకండి అన్నాడు. ఎందుకు చెప్పకూడదు? కేకయ్యరాజు వస్తే నాకు వరం ఇచ్చావు కదా అంటాడు. భరతుడు రాకముందే అయిపోవాలన్నాడు. ఎందుకని? భరతుడు వచ్చిన తర్వాత యవరాజ్య పట్టాభిషేకం అంటే ఈ వార్త భరతుడి మేనమామకి ఏమైనా తెలుస్తుందేమో అని. అందుకని భరతుడికి కూడా తెలియకుండా అయిపోవాలి. మరి తెలియకుండా అయిపోతే తనది తప్పైపోలేదా? నేను తప్పు చేయలేదనిపించుకోవడానికి సభామోదం పొందాడు. ప్రజలు కోరుకున్నారయా రాముడు రాజు కావాలని, నేనెవరిని కాదనడానికి? ప్రజలు కోరుకున్నవాడిని, పెద్దవాడిని రాజుని చేశాను, ధర్మం చేశాను. నేనేం చేయను? వాళ్ళందరూ కోరుకున్నప్పుడు నేను అడిగాను, మీకు ఎందుకు ఇష్టం రాముడు అంటే అని అడిగాను. వాళ్ళొక్క కారణం చెప్పి ఈ ఒక్కటి ఇబ్బంది ఉందండి రాముడితో అని ఉంటే తర్వాత వాడు భరతుడి గురించి చూసుండేవాడిని. అసలు ఎవరు అన్నవాడే లేడు, అందరూ సుగుణాభిరాముడు అన్నారు, రాముడే కావాలన్నారు, అందుకని చేశాను అని చెప్పి తప్పుకోవచ్చు అనుకున్నాడు. కైకకి ఇంత జాగ్రత్త తీసుకుని చెప్పనటువంటి దశరథుడి యొక్క జాగ్రత్త మందరకి అవకాశం ఇచ్చి బెడిసికొట్టింది. ఇది యదృచ్ఛయా, ఇది దైవం. దైవం అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే, మీరు చేసిన దోషం నుంచి తప్పుకుందామని ఎంత ప్రయత్నించినా ఈశ్వరుడి కంటిలోంచి మాత్రం జారడం కుదరదు. అందుకే మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటి వాడికి తెలియకుండా చేయండి అనకూడదు. మూడో కంటి వాడికి తెలియకుండా మీరేమీ చేయలేరు. మూడు కన్నులు ఉన్నవాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. మూడో కంటికి తెలియకుండా చేయగలరేమో ఏదైనా. మూడో కన్ను అంటే నా రెండు కళ్ళు కాకుండా పక్కవాడి రెండు కళ్ళల్లో ఓ కన్ను కూడా తెలియకుండా ఏమైనా చేస్తానేమో, కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చేయడం అసంభవం. ఇది బాగా నాటుకుందనుకోండి మీకు మనసులో, మూడో కంటి వాడికి తెలియకుండా నేనేది చెయ్యలేను, కాబట్టి మీరిప్పుడు తప్పు చెయ్యలేరు, ఈశ్వరుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్నారనుకోండి, ఏ ముఖం పెట్టుకు తప్పు చేస్తారు? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర? కుదరదు కదా, చేయలేరు. అందుకే మీ అభ్యున్నతి మీ విశ్వాసం మీదే ఉంటుంది. రామాయణం ఇది మీకు బాగా ప్రోధి చేస్తుంది. ఈశ్వరుడు యొక్క సంకల్పములంటే ఎలా ఉంటాయో తెలుసా?
అయోధ్యకాండ మొత్తం మీద దీన్ని పట్టుకున్నవాడు ఎవరో తెలుసా అంటే రాముడు ఒక్కడే. ఇంకా ఏ పాత్ర ఇది మాట్లాడదు, అన్నీ ఏడుస్తాయి. రాముడు ఒక్కడే ఏడవకుండా ఇది చెప్తాడు. అందుకే రామాయణం అయింది అది. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మేడ ఎక్కి పక్కకొచ్చి నిలబడినటువంటి ఒక దాది అంటే పిల్లల్ని తల్లిలా పెంచేవాళ్ళని దాదులు అంటారు. అంతఃపురంలో సాధారణంగా పట్టమహిషికి ఇతర కార్యక్రమాలు చాలా ఉంటాయి, అందుకని వాళ్ళు పూర్తిగా పిల్లల యొక్క పోషణ భారాన్ని వహించరు, దాదులు వహిస్తారు. కాబట్టి దాదిని తల్లి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో ఆ రాజకుమారులకు దాది పట్ల కూడా అంత ప్రేమ ఉంటుంటుంది. అటువంటి దాది ఒక ఆమె అక్కడ నిలబడింది. ఆమె రాముని పెంచిన దాది. ఇది ఎదురుచ్ఛయ. ఆవిడ ఇక్కడికి ఎందుకు రావాలి? ప్రారంభం. ఆవిడ వచ్చింది. ఇప్పుడు మేడమించి చూసిన కుబ్జ కిందనున్న దాదిని అడిగింది. ఏమని అడిగిందో తెలుసా అండి? అడిగిన దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఏమిటి ఇప్పుడు అంత గొప్పవాడయ్యాడు ఏమిటైన అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆయన మీరేం సంతోషించట్లేదు ఆయన గొప్పవాడయ్యాడని, ఇంక మళ్ళీ వేరే చెప్పాలా? ఎంత గొప్ప విశేషం అండి, అసలు ఎవరు ఊహించలేదు. మహానుభావుడు ఎంత సాధన చేశాడండి, ఇవాళ అంత లోకపూజితుడయ్యాడు అన్నారనుకోండి, మీరు అభినందిస్తున్నారని గుర్తు కదా. మాట బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం తెలిసిపోతుంది. ఆమె ఎలా ఉంది ఈ పట్టాభిషేకం పట్ల. ఇప్పటి వరకు మీరు యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి సంకల్పం చెయ్యబడితే దాని పట్ల విముఖత కలిగినటువంటి వారు ఉన్నారు అనడానికి మీకు ఒక్కరూ కనపట్టలేదు. తనని సంప్రదించకుండా ముహూర్తం పెట్టిన వశిష్ఠుడు కూడా ఏమీ అనలేదు. అసలండవు బ్రహ్మజ్ఞాని, ఆయనకేం పని. ఇప్పుడు మంధర ఎలా మాట్లాడుతోందో చూడండి. అంటే మీకు రామాయణం జీర్ణమైందనుకోండి, ఒక మాట మాట్లాడిన వ్యక్తితో మీరు ఎంత సమాచారం ఇచ్చి మాట్లాడచ్చు అన్నది మీకు తెలిసిపోతుంది. ఒక మాట అనవసరంగా మాట్లాడిన వాడు ఇంకొక మాట మాట్లాడకుండా ఎలా ఆప్ చేయాలో మీ మాటతో మీకు తెలుస్తుంది. ఇది శ్రీరామాయణం బాగా అర్థమైతే మీకు వచ్చే ప్రజ్ఞ తెలుసా అండి. మీరు ఏనుక్కి ఒక లక్షణం ఉంటుంది. మీరు మావటివాడు అంకుశాన్ని కాళ్ళ ముందు పెట్టాడు అనుకోండి, అది దాటది ఇంకా. అలాగే మాట యందు ప్రజ్ఞ ఉంటే దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఏదో మాట్లాడదామని వచ్చిన వాడిని ఒక్క మాటతో మీరు అలా నిలబెట్టేయగలరు. ఆ ప్రజ్ఞ భాషిస్తుంది. శ్రీరామాయణం చదివిన వాళ్ళకి, శ్రీరామాయణం జీర్ణమైన వాళ్ళు ఉండేటటువంటి తీరు, వాళ్ళ మాట స్వభావం వేరుగా ఉంటుంది. అందుకే శ్రీరామాయణం జీర్ణమైతే వాడు రాముడే అవుతాడు అంటారు. లోకంలో చాలామంది పెద్దలు ఏమంటారంటే, రామాయణం జీర్ణమైతే ఆయన రామానుగ్రహాన్ని పొంది రాముడి యొక్క యశస్సుని, రాముడి యొక్క తేజస్సుని, రాముని యొక్క ధార్మికతని, రామునిలా వాక్శుద్ధిని పొందుతాడు. శ్రీరామాయణానికి ఆ శక్తి ఉంది. అది అయస్కాంతం మీద ఇనప ముక్కని పెట్టి తోమితే ఇనప ముక్క కొంతకాలానికి అయస్కాంతం అయిపోయినట్టే శ్రీరామాయణాన్ని మీరు చదవగా మీరు వెళ్ళి రామపాత్రని పట్టుకోవడం అలవాటు అయిపోయింది అనుకోండి, అన్ని కోణాల నుంచి కొన్నాళ్ళకి ఏమైపోతుందో తెలుసా అండి. మీరు ఏం చేస్తున్నా మీకు రాముడి జ్ఞాపకానికి వస్తుంటాడు. ఇలా రాముడిలా చేద్దామనిపిస్తుంటుంది. అది జ్ఞాపకానికి వచ్చేస్తే క్రమంగా రాముడు అయిపోతారు. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, కానీ కొంతమంది పెద్దలు నాకు తెలుసు, అసలు ఏది చేస్తున్నా శ్రీరామాయణాన్ని ఉటంకిస్తారు వాళ్ళు. శ్రీరామాయణాన్ని అసలు వాళ్ళ జీవితంలో రామాయణం అంతర్భాగం. రామాయణంలోంచి ఏదో ఒకటి చెప్పకుండా, రామాయణంలోంచి ఏదో ఒకటి చూపించకుండా మాట్లాడడం కుదరదు. ఎందుకంటే రామాయణం సప్తధాతువుల్లోకి జీర్ణమైపోయిందనమాట. అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. అంటే వాళ్ళ శరీరమే రామాయణం కింద మారిపోతుంది. అంతగా ఉపాసన చేసినటువంటి స్థితిని పొందుతారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, ఉత్తమేనాభిసంయుక్త హర్షేణార్థపరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి. ఆవిడ ఈ ఉత్సవాన్ని చూసింది. చూసి రాముణ్ణి పెంచిన దాదిని అడుగుతోంది, ఏమిటి కౌసల్యాదేవి నివసించేటటువంటి మందిరం దగ్గర హర్షం ఎక్కువ కనపడుతోంది. సహజం కదండి, మరి ఆవిడ కొడుక్కి కదా పట్టాభిషేకం. ఆవిడికి కౌసల్య అన్న పేరు ఎత్తడం ఇష్టం లేదు. ఇలా కొంతమంది ఉంటారు, వశిష్ఠుడి కొడుకులు అనడం ఇష్టం లేక వాసిష్ఠామివ జాతిషు అన్నాడు విశ్వామిత్రుడు ఒకప్పుడు, బ్రహ్మర్షి కాకముందు. అలా ఆవిడంది రామమాత అంది, రాముడి తల్లి అంది. కౌసల్య అంది ఆవిడ నోటితో. ఎందుకు కౌసల్య అంటే అంత కోపం? మందరకి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు. అప్పుడు ఇంకో కారణం ఏమి ఉండాలి? ఎవరికి తను దాసియో ఆవిడికి కౌసల్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి ఈవిడికి ఎందుకు కౌసల్యతో గొడవ ఉండాలి? తెలియదు. నేను ఇందాక మీతో చెప్పానే, ఒకడు 200 కొడితే అభినందించలేకపోవడం, ఎప్పుడూ ఒకడే కొట్టాలని కోరుకోవడం ఎలా ఉంటుందో ఇలాంటి వాళ్ళ మన ప్రవృత్తి అలాగే ఉంటుంది. అది మార్చుకోవాలి అని గుర్తు. ఈ బయాస్, ఈ ప్రిజుడీస్, ఈ అదేంటి
అన్సపోర్టబుల్ అటాచ్మెంట్, అది అర్థం పర్థం లేనటువంటి ఒక పిచ్చి ఆరాధనకి దారితీసేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమందంటే రామమాత అందున ఎటువంటిదిట, అర్ధపరాసతి, డబ్బుల యందు పిచ్చి వ్యామోహం ఉన్న రామమాత. కౌసల్యకి డబ్బు అంటే పిచ్చి ఉంది అనే ఆధారం ఒక్కటి రామాయణంలో లేదు. ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బు ఉంది, కౌసల్య దగ్గర డబ్బు ఉంది. కౌసల్య దగ్గర డబ్బు ఉంటే మనం ఎందుకు బాధపడ్డాం? ఆవిడ మహారాజు భార్య, పట్టమహిషి. ఆవిడ దగ్గర ఉన్న డబ్బు ఏం చేసిందన్నది మీరు ఆలోచించండి. ఆవిడ మూట కట్టలేదు. ఆవిడ బ్రాహ్మణులకి నిరంతరం దానం చేసింది, హోమం చేసింది, అగ్నిహోత్రం చేసింది. నువ్వు అభినందించడానికి నీ కళ్ళ ముందు జరుగుతున్నది చాలదా? నీ కంటికి చూడనిది, నీ కన్ను చూడనిది, నీకు స్పష్టంగా తెలియని దాన్ని గురించి నువ్వు ఎందుకు వ్యక్తిని అనవసరంగా హింస పెట్టి నింద చేస్తావు? నీ కంటికి కనపడుతున్నదేదో ప్రత్యక్షంగా, దానివల్ల నువ్వు వ్యక్తిని అభినందించలేవా? ఇది సంస్కారానికి సంబంధించిన విషయం. ఇప్పుడు మందర కౌసల్య చేసేటటువంటి దానాలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు, కౌసల్య చేసేటటువంటి పూజలు తెలుసుకుంటే కౌసల్యని అభినందించవచ్చు, కౌసల్య పట్టే వ్రతాలు తెలుసుకుంటే, నోములు తెలుసుకుంటే ఆవిడని అభినందించవచ్చు. ఆవిడ డబ్బు దాచేసుకుందని, డబ్బు ఎవరికి ఇవ్వదని, ఇవ్వద్దని అంటుందని రామాయణంలో ఎక్కడా లేదు. మరి ఈవిడెలా అంది? కేవలము అసూయ చేత అలా మాట్లాడుతోంది. అంటే లోపల కౌసల్య అన్న పేరు కూడా ఎత్తదు. ఎందుకు అసూయ? ఎదురుచ్ఛయ. రామకార్యం, అవతార ప్రయోజనం నెరవేరాలి, రాముడు అడవులకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు అసూయ తప్ప రాముణ్ణి అడవులకు పంపగలిగినది లేదు. అంటే పంపడానికి రాముని యందు దోషం లేదు. ఏ పాత్ర పంపలేదు. ఏ పాత్ర పంపగలదు? అసూయాగ్రస్తమైతే వాళ్ళ చేసే పనులకు అర్థం ఉండదు కాబట్టి చెయ్యాలి. వాళ్ళు ఎంతైనా చేసేయగలరు. కంటికి ఎదురుగుండా కత్తి పట్టుకు కనపడిన వాడి కన్నా కడుపులో అసూయ పెట్టుకున్నవాడు ఎప్పుడు ఏది చేసి ఎంత ప్రమాదం తెస్తాడో నువ్వు ఊహించలేవు. కత్తి పట్టుకున్నవాడు నీకు తెలిసిపోతాడు. వాడు మహా అయితే నిన్ను కత్తి పెట్టి చేతి మీద కొడతాడు, కాలు మీద కొడతాడు. అసూయాగ్రస్తమైన వాడు చేసే పని నుంచి తప్పుకోవడం నీకు అసలు సాధ్యం కాదు, నీకు దొరకదు రక్షణ. ఇది చిట్ట చివరికి నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతావో కూడా నువ్వు ఊహించలేవు. అందుకే ఒకరు అసూయాగ్రస్తం అవుతున్నారు అంటే మీరు ఏం చెయ్యాలి అన్నది మీకు తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మీరు బాగా గమనించండి నేనన్న మాటని. నా మీద మీరు వైరం పెంచుకొని కర్ర పట్టుకుని చాటును నించుంటున్నారు, నేను చీకట్లో పెడుతున్నప్పుడు కొడదామని అని నాకు తెలిసింది అనుకోండి. నేను మీకు కబురు చేసి మీకు ఎందుకు నా మీద కోపం వచ్చింది, నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడానా మీ గురించి, ఒకవేళ నా మాట ఏదైనా మిమ్మల్ని బాధించిందా, నన్ను మన్నించండి తప్ప మీరు నా మీద వైరం పెంచుకోకండి. అంటే ఆయన ఏదో నువ్వు ఇది చేసావు అన్నాడు అనుకోండి, నిజమే నేను తప్పు చేశాను, మిమ్మల్ని నేను ఖేద పెట్టాను, నన్ను క్షమించండి అని మీరు ఆ మాట అన్నారనుకోండి, ఆయన కర్ర అవతల పడతాడు. అసూయ పెంచుకుంటున్నాడని మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలిసే అవకాశం ఉండదు. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు. ఎప్పుడు వీడు పడిపోతాడా అని కోరుతుంటాడు. ఎలాగ మీరు అసూయ ఉన్నవాడిని మీరు ఎలా దిద్దుతారో నాకు చెప్పండి. అందుకే అసూయ ఉన్నవాడు వాడు దిద్దుకోవాలి తప్ప వాడు ఎవరి మీద అసూయ పెంచుకున్నాడో వాడు దిద్దే అవకాశం ఉంటుందని చెప్పడం కష్టం. అంటే ఇప్పుడు దశరథుడు అందరి రక్షణ చూసేవాడు, తన రక్షణ చూసుకోగలిగిన స్థితిలో లేడు ప్రభువు. అంత గొప్పగా వస్తుంది ఉపద్రవం. ఒక్క శ్లోకం అండి శ్రీరామాయణంలో, ఒక్క శ్లోకమే అయోధ్యకాండలో. మందర ఇంకా ఏం మాట్లాడలేదు, దాదితో మాట్లాడుతోంది అంతే. ఒక్క శ్లోకం మీకు ఎన్ని నేర్పుతూ ఉంటుందో చూడండి. చాలా జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలో, ఎలా ఉండాలో, ఏది ప్రమాదకరమో, ఎక్కడ అపకీర్తి పాలైపోతారో, ఏది మీ లోపల ఉండకూడదో, దేన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తొలగించేయవలసి ఉంటుందో, అది తొలగించకపోతే ఎంత విషవృక్షమై కూర్చుంటుందో లోపల, అది ఎన్ని ప్రమాదాలు తెస్తుందో, అది వాగ్రూపంలో బయటకు వస్తుంది అసూయ. చాలా జాగ్రత్త సుమా మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు అడిగితే దాది చెప్పకుండా ఉండలేకపోయింది ప్రశ్న వేసిన తర్వాత. ఎందుకని అంటే ఆవిడ రాముణ్ణి పెంచిన దాది, రాముణ్ణి పెంచిన దాదికి రాముడి లక్షణాలే వస్తాయి కదా. రోజు వాడు ఒక్క అబద్ధం ఆడు, అంత మంచివాడు, అలా ఉంటాడు, రోజు ఆయనకి సేవ చేసిన వాళ్ళకి ఆ లక్షణాలే వస్తాయి. ఇప్పుడు యజమాని అటువంటి యజమాని అనుకోండి, హరిప్రసాద్ గారి దగ్గర పనిచేసేవాడిని శారదాపీఠానికి రాకుండా ఉండమని చెప్పండి, నేను చూస్తాను. ఆయన రాకపోతే ఆయన బస్ చేసి శృంగేరి పంపిస్తారు. ఎప్పుడో అప్పుడు శృంగేరి వెళ్ళిపోతాడు హరిప్రసాద్ గారి దగ్గర పనిచేస్తే. ఎందుకు పనిచేస్తాడంటే యజమాని లక్షణం అది. మీరు ఎక్కడున్నారో దాని ఫలితం మీ మీద పడిపోతుంది. కాబట్టి దాది ఉన్న మాట చెప్పింది.
రాముడికి యవరాజ్య పట్టాభిషేకం, అందుకని లోకమంతా చాలా సంతోషంగా ఉంది అంతే. ఆవిడ గబగబ గబగబ కిందకి దిగి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళింది? కైకమ్మ మందిరంలోకి వెళ్ళింది. కైకమ్మ ఏం చేస్తోంది? చాలా హాయిగా ఉంది. అంటే అకర్దమమిదం అంటారే వాల్మీకి మహర్షి, అలా బురదలేని నదీ నీళ్ళు ఎలా ఉంటాయో నదీ జలాలు, అలా ప్రసన్నమైన మనస్సుతో చక్కగా ఒక తల్పం మీద పడుకునింది హాయిగా. ఇప్పుడు ఈ దాసి లోపలికి వెళ్ళింది. ఆమె దాసి, మీరు గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఏమందో తెలుసా అండి? ఉత్తిష్ట మూఢే కింశేషే భయం త్వామభివర్తతే. మూఢే, మూఢా అని పిలిచింది. మూఢే, ఓ మూఢురాలా, పడుకున్నావా? ఉత్తిష్ట, లే. అవతల ఎంత భయం వచ్చి మీద పడిపోతుందో తెలుసా? ఉపద్రవం వచ్చేస్తోంది. ఇక నువ్వు నేను ఇలా ఉండే పరిస్థితి లేదు, హడిలిపోవలసిన స్థితి వస్తోంది. పడుకున్నావా? మూఢురాలా, లే అని. వెంటనే మీరు ఆలోచించండి. నేను అన్నది ఇదే. మహర్షి సర్టిఫికెట్లు ఇవ్వరు. ఇలా అనొచ్చా మందరా? ఆయన ఏమనరు. ఆయన ఒక సత్యం రాసి వదిలేస్తారు. ఒక దాసి కైకేయిని ఇలా అంది. దాసికి ఒక పరిమితి ఉంటుంది. లోకంలో దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. పటకారని మీరే పట్టుకోవాలి, ఇప్పుడు పటకార మిమ్మల్ని పట్టుకోకూడదు, అంతే లోకంలో కదా. ఇప్పుడు మీరే పట్టుకోవడం ఏమిటంటే, ఓసారి నేను పట్టుకుంటాను మిమ్మల్ని అందనుకోండి, పటకార చాలా ప్రమాదం వస్తుంది కదా. పటకారని ఎప్పుడు మీరే పట్టుకోవాలి, అంతే, దాని పరిమితి అంతే. అదేమిటండి, మేము చాలా కాలం నుంచి చూస్తున్నాం, పటకారని మనుషులే పట్టుకుంటున్నారు, ఇక నుంచి మనుషులు పటకారులు మనుషుల్ని పట్టుకోవాలని పటకారులన్నీ విప్లవం చేస్తే పటకారని అవతల పారేస్తారు అంతే, తప్ప మీరు వాడరు కదా. ఎందుకంటే ఆ వస్తువు ప్రయోజనం చేకూరాలి అంటే ఆ వస్తువుని ఆ పరిమితిలోనే వాడాలంతే, అప్ప అంతకన్నా వాడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నేను ఒక స్థాయిలో మాట్లాడింది గట్టిగా చేసి వినపడేటట్టు చేస్తోందండి మైకు. చాలా బాగుంది, ఎంత ఉపకారం చేస్తున్నావే మైకా అని దీన్ని నేను ఇలాగే పెట్టుకుని ఇంకా ఇంట్లోనూ నాకు ఇచ్చిన విడిదిలోనూ దీంట్లోనే మాట్లాడాను అనుకోండి, నన్ను పిచ్చాడంటారా అనరా? దీని పరిమితి ఏమిటంటే ఇది ఇక్కడే తప్ప దీన్ని నేను ఇంటికి పట్టుకెళ్ళను. ఏది ఎక్కడ వరకో అక్కడ వరకు, అది అక్కడ వరకు లేకుండా దాటింది అంటే ఎవడు దాన్ని వాడుకుంటున్నాడో ఆ వాడుకుంటున్న వాడికి ఎక్కడ వరకు వాడుకోవాలో తెలియని వాడని గుర్తు కదా. ఒక దాసి మహారాజు యొక్క భార్య ప్రియపత్ని ఆవిడ్నొచ్చి మూఢే ఉత్తిష్ట అనగలిగిందంటే ఎంత చనువిచ్చేసిందో చూడండి. కైక హద్దుమీరినటువంటి చనువు, తన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోగలిగిన చనువు ఇంటి పని మనుషులకి ఎవరిచ్చినా అలాగే ఉంటుంది. నాకేమీ అందులో అభ్యంతరం ఏం లేదు. నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ ఇంట పని చేసేటటువంటి వాళ్ళని మీ బిడ్డల్లా ప్రేమించండి, నేను కాదను, నేను ప్రేమిస్తాను అలాగా. నేను నా ఇంట పని చేసేటటువంటి దాసిని నా సొంత కూతురులా చూస్తాను. నేను ఎప్పుడైనా రుక్మిణీ కళ్యాణం చేయిస్తే నేను చేసే మొదటి పని ఏమిటంటే, నా ఇంట్లో పనిచేసేటటువంటి దాసికి మా ఆవిడితోటి ఆ రోజున ఇంట్లో అభ్యంగన స్నానం చేయించి బట్టలు కొని దానికి ఆ కొత్త బట్టలు కట్టించి సెలవిచ్చి, నేను ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు కారులో నా భార్య పక్కన కూర్చోపెట్టి తీసుకెళ్ళి రుక్మిణీ కళ్యాణంలో కూర్చోబెట్టా. గోపాలకృష్ణారి తెలుసు. ఒక్కటే కారణం, నా కడుపున పుట్టిన కూతురికి యోగ్యుడైన వరుడు వచ్చి దాని జీవితం ఎలా శోభిల్లాలో నా ఇంట పనిచేసినటువంటి దాసి జీవితం కూడా అలాగే వర్ధిల్లాలి. అంతవరకు ఉంచండి చాలు. తప్ప నువ్వు నా కూతురు లాంటి దానివన్న ప్రేమ కడుపులో ఉంటే చాలు, దానికి తెలియదు ఇంకా ఆ పరిణతి లేదు. పరిణతి లేని దాని దగ్గర మీరు చనువు ఎక్కువిస్తే అది రేపు నీ భార్య గురించి తెలియకేదైనా మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వస్తువుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, తప్పించి నువ్వు ప్రేమించు, తప్పులేదు. నీ బిడ్డలైనా అంతే, నీ బిడ్డల్ని నువ్వు ప్రేమించు, మనసులో శ్లాఘించు, నీ బిడ్డల దగ్గర శ్లాఘించవద్దు. అది నేను ఒక దాసి గురించే మాట్లాడటం లేదు. బిడ్డలైనా భార్య అయినా భర్త అయినా, ఒక గురువు ఉన్నారు, గురువుగారి దగ్గర నువ్వు మాట్లాడద్దు, గురువు గారిని మాట్లాడి నువ్వు విను. ఎందుకంటే నువ్వు గురువుగారి దగ్గరికి వెడితే నువ్వు మాట్లాడడం ఏమిటి? ఇంకెందుకు గురువుగారి దగ్గరికి వెళ్దాం? గురువుగారి దగ్గర గురువుగారు మాట్లాడాలి, నువ్వు వినాలి. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే గురువుగారి దగ్గర మాట్లాడడం అంటే. కాబట్టి ఇది ఈ పరిమితి తెలియకపోతే ప్రమాదం వచ్చి తీరుతుంది. ఏది మీరు లోకంలో చూస్తుంటారు సాధారణంగా, ఎప్పుడైనా ఇంకా కొత్తగా కనెక్షన్ ఇద్దామని చెప్పి కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ కూడా ఉన్నటువంటి 2 వైర్లు అలా వదిలేస్తారు. మీరు అలా వదిలేస్తారా వైర్లని? వాటికి టేపు చుట్టి విడిచిపెడతారు. ఎందుకంటే ఏమో ఏ బూజులు దులుపుకుంటున్నప్పుడు మీకే తగలచ్చది. అయితే ఏ పిల్లలో దాక్కునే ఆట ఆడుకుంటూ దాని మీద పాకుతున్నప్పుడు వాడు ఏ తలకో తగలచ్చు ఆ వైరు. దీన్ని టేపు చుట్టేస్తారు.
మీకు మనవడు పుట్టాడు, ఇంట్లో ప్లగ్ పాయింట్ని మూసేస్తారు టేప్ వేసి, వాడు సన్నటి వేళ్ళు అందులో పెట్టేస్తారు తీసుకెళ్ళి. పరిమితి ఉందా లేదా? జాగ్రత్త తీసుకున్నారా లేదా? జాగ్రత్త అన్నది ఉండాలి జీవితంలో. ఈ పరాకు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి, తర్వాత మీరు బాధపడతారు. అప్పుడు వైషమ్యాలు పెంచుకుని శత్రుత్వాలు తెచ్చుకుని ఎందుకు ఉండాలి? మీ ఔన్నత్యాన్ని సేవకుడు గమనించాలి, సేవకుడు యొక్క అభ్యున్నతిని మీరు కోరి ప్రవర్తించాలంతే. అంతే తప్ప అతి చనువు ప్రమాదకరం చాలా విషయాల్లో. కాబట్టి ఉత్తిష్టమూఢే కింశేషే భయం త్వామభివర్తతే అని అనిష్టే శుభకాకారే సౌభాగ్యేన వికత్తసే చలం హితవ సౌభాగ్యం నద్యాహ స్రోత ఇవోష్ఠగే. ఎంత గొప్పగా మాట్లాడుతుందో చూడండి. అది చెప్పేటప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, గ్రీష్మ ఋతువు వస్తుంది. గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు నదీ జలములు కనపడవు, ఆవిరైపోతాయి. నది వెళ్ళింది అని మీకు అది చూపి ఏమిటండి దాని గోదావరి అండి అంటాం, అప్పుడు గోదావరి అనే అంటాం. మరి నీళ్ళు లేవండి అన్నారు అనుకోండి, ఇప్పుడు లేవండి అంటాం. మరి ఎప్పుడు ఉంటాయండి అంటే వర్షాకాలంలో ఉంటాయండి అంటాం. మరి ఇప్పుడు ఎందుకు లేదంటే గోదావరిలో నీళ్ళు అంటే ఎందుకు ఉండవండి అంటే గ్రీష్మ ఋతువు కదండి, నీళ్ళు ఎక్కడ ఉంటాయి, ఆవిరైపోయాయి. నీ సౌభాగ్యం అలా అయిపోతుందండి ఆవిడ. ఇది ఉలిక్కి పడతారా పడరా ఎవరైనా? ఎలా మాట్లాడిందో చూడండి మందర. ఇది ఆవిడ చాకచక్యం అంటే. ఇన్నాళ్ళు ఉలుకుపాటుతో ఉన్నావు సంతోషంగా, నా అంత గొప్పది ఎక్కడుంది, నన్ను నా భర్త ప్రేమిస్తాడన్నావు. అనిష్టే శుభకాకారే, చాలా అందమైనదానా, సౌభాగ్యేన వికత్తసే చలం హితవ సౌభాగ్యం, నీ సౌభాగ్యం, నీ సుఖం, నీ సంతోషం కదిలిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. గ్రీష్మ ఋతువులో నదిలా అయిపోతావు నువ్వు. ఉలిక్కి పడింది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అసలు అంటే, అక్షయ్యం సుమహత్తేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజా యవ్వరాజ్యేభిషేచ్యతి. ఇంత గొప్ప విశాలమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని నీ వినాశనమును కోరి రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు అనలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యానికి యువరాజు కావాలి కాబట్టి చేస్తున్నాడు అనలేదు. పెద్ద కొడుకు కాబట్టి చేస్తున్నాడు అనలేదు. దశరథుడు వృద్ధుడైపోయాడు కాబట్టి చేస్తున్నాడు అనలేదు. ఇన్ని కారణాలు ఉన్నాయి యువరాజ్య పట్టాభిషేకానికి, కాడ ఆవిడ ఇవన్నీ అనలేదు. నీ నాశనాన్ని కోరే చేస్తున్నాడు అంటే ఇప్పుడు అలా ఏం జరిగింది అన్న అనుమానం, ఉత్కంఠ, మనసు కదిలిపోవడం అన్నది వచ్చేస్తుంది కదా. విషపు బీజం పడిపోయింది. ఏం జరిగింది? రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, ఆవిడ ఆపలేదు. ఆవిడ యొక్క ఆ వాగ్ధారని ఆపకుండా అంది, ధర్మవాది శటోభర్త శ్లక్షణవాదీ చ దారుణ శుద్ధభావేన జానీషే తేనైవ మతి సంధిత. ఈ ముందు శ్లోకాలు చెప్పకుండా ఈ శ్లోకాన్ని ముందు చెప్పిన, ముందు శ్లోకాలు చెప్పి ఈ శ్లోకం చెప్పిన పరిణతి కలిగినదైతే కైకమ్మ ఈ ఒక్క శ్లోకం చాలు మందర తలకాయ తన కత్తితో కోసేయచ్చు. ఎందుకంటే కైకమ్మ చంపేస్తే హత్యానేరమే ఉండదు. మహారాణి తన ఎదురుగుండా రాజధిక్తారం, రాజుని నిందించి మాట్లాడుతోంది. ఎలా మాట్లాడిందో తెలుసా అంటే దశరథుడి గురించి, బహుశः ఇంత ఆరోపణ పరిపాలనలో ఉన్నటువంటి అఖండ సామ్రాజ్యమైనటువంటి కోసలాధీశుడైనటువంటి దశరథ చక్రవర్తి గురించి అనడం అంటే దానికి ధైర్యం ఉండాలి. అందున ఎవరితో మాట్లాడుతోంది? మహారాణితో మాట్లాడుతోంది. ఆవిడ ఎంత తెగించి మాట్లాడుతోందో, ఆ మాటకి హద్దు ఆపు లేని తనం ఎంత ఉందో ఇవాళ బయటకు వస్తోంది. ధర్మవాది శటోభర్త, ధర్మం మాట్లాడతాడు నీ భర్త, కానీ నీ దగ్గర ధర్మం మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? నా భర్త ధర్మాత్ముడని నీకు నమ్మకం కలిగి నువ్వు ఏమరపాటు చెందుతావు. నువ్వు ఏమరపాటు చెందాక నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మవాది శఠోభర్త. లోకానికి కాదు, మీరు ఈ మాట గుర్తుపట్టాలి. లోకానికి కాదు దశరథుడు, ఇలా నీ దగ్గరే నీకు నీ యందు ప్రేమ కలిగిన వాళ్ళ మాట్లాడతాడు. కానీ నీకే అపకారం చెయ్యాలి అంటే నిన్ను నమ్మించాలి. అందుకని నీతో ధర్మవాదిలా మాట్లాడుతున్నాడు. శ్లక్షణవాదీ చ దారుణ, చాలా మృదువుగా మాట్లాడే వాళ్ళే మాట్లాడతాడు నీ దగ్గర, కానీ లోపల చాలా దారుణమైనటువంటి సంకల్పం ఒకటి చేశాడు. కాబట్టి ఇది శుద్ధ భావేన జానీషే తేనైవ మతి సంధిత. అట్టి వాణ్ణి పిచ్చిదానివి, నీకేం తెలుసు, అమాయకురాలివి, నీకేం తెలియదు. నీది చాలా పరిశుద్ధమైనటువంటి హృదయం, చాలా నిర్మలమైనటువంటి మనస్సు. ఆ కారణం చేత నువ్వేం చేస్తున్నావంటే వెర్రి తల్లి ఆ దశరథుణ్ణి నమ్మేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడ పెట్టింది తీసుకొచ్చి కలహం? భార్యాభర్తల మధ్యకి తీసుకొస్తోంది చిచ్చు. ఒక రాజుకి ఒక రాణికి మధ్యలోకి తీసుకొస్తోంది. ఇది చెయ్యొచ్చా? ఎట్టి పరిస్థితుల్లో ఒక భార్యకి భర్తకి మధ్య అవగాహనలో ఇబ్బంది వచ్చేట్టు
వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడానికి కారణంగా నువ్వు నిలబడ్డం కన్నా నీకు ఎంత అమర్యాద జరిగినా నువ్వు రాజీ పడిపోవడమే ఉత్తమం తప్ప నీ వలన ఒక భార్యకి భర్తకి మధ్య మాత్రం తగువు రావడానికి వీల్లేదు. ధర్మం అంటే ధర్మమే. లోకంలో అత్యంత గొప్ప ధర్మం ఏమిటో తెలుసా అండి? ఏ భార్యాభర్త మధ్య నలుగుడు రావడానికి మనం కారణం కాకూడదు. కాబట్టి భార్య దగ్గర భర్తని తక్కువ చేసి కానీ భర్త దగ్గర భార్యని తక్కువ చేసి కానీ ఎన్నడూ మాట్లాడకూడదు. అంతకన్నా ఒకవేళ వాళ్ళు నీ ఎడల అపచారము చేసిన వాళ్ళైనా ఆ అధర్మం ఇలా నా వల్ల వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది అని అనుమానం వస్తే నీకు జరిగిన అవమానాన్ని నీలో నువ్వు జీర్ణం చేసేసుకుని రాజీ పడిపోయి వాళ్ళిద్దరూ సుఖంగా ఉండడాన్నే కోరాలి తప్ప నువ్వు మాత్రం నీకు జరిగిన ఖేదం తీరడానికి వాళ్ళిద్దరూ దెబ్బలాడుకునే పరిస్థితి మాత్రం కల్పించకూడదు. అంతే ధర్మం. రామాయణం అంటే రామాయణమే. నీకు ఆ ధర్మం తెలిస్తే నువ్వు అలాగే ప్రవర్తించాలి. నీకు ఆ ధర్మం తెలియనప్పుడు నువ్వు అనుష్ఠించినప్పుడు నువ్వు రామాయణం చెప్పడం అనవసరం, రామాయణం చదువుకోవడం అనవసరం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ పని చేస్తోంది. నీ భర్త ఇటువంటి వాడు, ఇప్పుడు ఆవిడికి సాక్ష్యం కావాలిగా. ఈ మాట చెప్తే సరిపోతుందా ఇలా అంటే? అంటూ అంది, అపవాహ్యస దుష్టాత్మ భరతం తవ బంధుషౌ కాల్యే స్థాపయిత రామం రాజ్యే నిహత కంటకే. ఎంత దారుణమైన మాట అందంటే, దుష్టాత్ముడై నీ భర్త, ఆవిడ ఎదురుగుండానే తిడుతోంది భర్తని. అయినా కైకమ్మ ఏం ఆధారం ఉందని అడగట్లేదు. అంటే అంత అతి చనువు ఇచ్చేసింది మందరికి. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. ఆవిడకి పరిణితి లేదు అని తెలిసి కూడా ఇంత చనువు ఇవ్వడం ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. నీ భర్త దుష్టాత్ముడు, అదును చూసి అవకాశం కోసమే పెద్ద కుట్ర చేశాడు. నీ కొడుకుని మాత్రం మేనమామ ఇంటికి పంపాడు. మేనమామ ఇంట్లో ఉన్న నీ కొడుకు రాకపూర్వం రాముడికి పట్టాభిషేకం సంకల్పం చేశాడు. సంకల్పం చేసి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేస్తాను అని చెప్పి అసత్యవాది, పాపచింతన కలిగినటువంటి వాడు, నిన్ను దుఃఖానికి గురి చెయ్యాలనుకుంటున్నవాడు, అటువంటి వాడు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. నువ్వు పిచ్చిదానివి. పాము అని తెలియనటువంటి వ్యక్తి ఎంత నాజూగ్గా ఉందో, ఎంత బాగుందో, ఎంత మెత్తగా ఉందో అని త్రాచుపామును తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటే, అయ్యో పాపం నన్నేం చేయడానికి కాదు, నా పట్ల మృదుస్వభావంతో పెట్టుకుంది అని కూడా చూడకుండా ఒంటి మీద కాట్లు వేసే త్రాచుపాములా నువ్వు నీ ఒడి చేర్చుకున్నటువంటి దశరథుడు నిన్ను కాటు వేయబోతున్నాడు. నీ నాశనాన్ని కోరుతున్నాడు, గుర్తించు. ఇప్పటికీ కైకమ్మ మనసులో పూర్తి మార్పు రాలేదు. ఆవిడ దిగ్గున లేచింది ఆ పడుకున్నటువంటి పర్యంకం నుంచి. అతీవ సాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్విత ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. ఒక మంచి ఆభరణం ఒకటి ఒంటిమించి తీసి, ఓ కుబ్జా, కుబ్జా అంటే ఆవిడికి గూన ఉంది, పొట్టిది గూనిది అంటుంటాను తెలుగులో. ఆవిడ గూనితో కూడినటువంటి వ్యక్తి ఇలా ఎత్తి చూసి మాట్లాడాలి తప్ప ఇలా నిలబడి మాట్లాడలేదు. అందరికీ వెన్నుపాం నిలువుగా ఉంటుంది, ఆవిడ వెన్నుపాం ఇలా లేవబోయి వంగిపోయి ఉంటుంది. అందుకని ఆబోతికి ఉన్నట్టుగా ఉంటుంది, ఆ పైన ఓ చిన్న ఎత్తుగా ఉంటుంది. అంటే మనిషి అంటేనే అడ్డంగా పుట్టి నిలువుగా ఉండాలి వెన్నుపాం. ఈవిడికి అడ్డంగా పుట్టి అడ్డంగానే బతుకుతోంది తప్ప నిలువుగా ఉన్న బతుకు కాదు, అసూయాగ్రస్తమైన బ్రతుకు. అది చెప్పడానికి కుబ్జ. అందుకని కుబ్జగా పుట్టింది. అంటే నా ఉద్దేశంలో కుబ్జలందరూ అలా ఉంటారని కాదు సుమండి, నేను అటువంటి సిద్ధాంతం చేయట్లేదు. ఈవిడ స్వభావాన్ని ఆవిడ స్వరూపం కూడా బాగా సమర్థించింది ఇక్కడ. ఇప్పుడు ఆభరణం తీసిచ్చిన కైకమ్మంది, ఎంత ప్రియమైన వార్త చెప్పావే మందరా, నీ జీవితంలో నువ్వు బతికి ఉండగా ఇటువంటి శుభవార్త ఇంకొకటి తత్తుల్యమైన శుభవార్త నాకు చెప్పలేవు. రామాభిషేకం కన్నా ప్రియమైన శుభవార్త నా జీవితంలో ఇంకొకటి లేదు. కాబట్టి నేను ఉన్న పళంగా విన్నాను కాబట్టి నీకు ఇది ఇచ్చేస్తున్నాను. కాదు, ఇదొక్కటే ఇచ్చాను అనుకుంటున్నావా? ఇంత గొప్ప వార్త చెప్తే ఏ వరం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను. ఆ ఇచ్చిన ఆభరణాన్ని పక్కన పారేసి మూర్ఖురాలా, నీకు అసలు బుద్ధుందా, బాలిషే, చంటి పిల్లల్లా మూర్ఖురాలివై ఏ విషయానికి దుఃఖించాలో ఆ విషయానికి సంతోషిస్తావా? ఎవరికి పట్టాభిషేకమో తెలుసా? రాముడికి పట్టాభిషేకం. ఎందుకు పట్టాభిషేకమో తెలుసా? పక్కన లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి. అదేమిటంటావా? సుమిత్ర కొడుకుల్లోనే ఒక కొడుకు లక్ష్మణుడు రాముడి పక్కన ఉంటాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కానీ ఒక హృదయంలా ఉంటారు. ఆ సుమిత్ర ఇంకొక కొడుకు శత్రుఘ్నుడు భరతుడి పక్కన ఉంటాడు. ఆ శత్రుఘ్నుడు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి శత్రుఘ్నుడు భరతుడికి వ్యతిరేకంగా భరతుడికి జరగని యవ్వరాజ్య పట్టాభిషేకం రాముడికి చేస్తే
అడ్డుకుంటాడేమోనని భరతుడి మేనమామ గారింటికి శత్రుఘ్నుడిని కూడా పంపించాడు నీ భర్త. పంపించి ఇది ఎప్పుడో ఆలోచన చేశారు ఇద్దరూ కలిసి. ఎవరు? నీ వెర్రితనం, మీ ఆయన నీ మాట వింటాడనుకుంటున్నావు. కౌసల్య దశరథుడు కలిసి ఎప్పుడో కుట్ర పన్నారు. నీకెందుకు, రాముడికి పట్టాభిషేకం చేస్తాను, భరత శత్రుఘ్నుల్ని మేనమావింటికి పంపించేస్తాను, కబురందనంత దూరం వెళ్ళిపోతాడు. లక్ష్మణుండి ఇక్కడ ఉంచుతాను, రాముడికి సహాయకుడిగా ఉంటాడు, రాముడిని రక్షిస్తాడు, ఎవ్వరికీ తెలియకుండా పట్టాభిషేక ముహూర్తం పెట్టి చేసేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రాముడికి అందుకు పట్టాభిషేకం చేస్తున్నాడు. అంటే కైకమ్మంది అవును నిజమే, రాముడంటే లక్ష్మణుడికి ఇష్టం, భరతుడంటే శత్రుఘ్నుడికి ఇష్టం. ఇష్టం కాబట్టి వెళ్ళాడు శత్రుఘ్నుడు భరతుడితోటి. నువ్వెందుకు అంత నాలుగు పీకుంటావు దానికి మందరా? రాముడంటే ఎవరో తెలుసా? రాముడికి పట్టాభిషేకం చేస్తే భరతుడికి బాధ ఏంటే? రాముడంటే ఎవరో తెలుసా? నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశానే రాముణ్ణి. ధర్మజ్ఞో గురుభిర్దంత కృతజ్ఞ సత్యవాక్ శుచి రామో రాజ్ఞసుతో జ్యేష్ఠో యవరాజ్యం మతోర్హతి భ్రాతృన్ భృత్యాంశ్చ దీర్ఘాయు పితృవత్పాలయిష్యతి సంతప్యసే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేచనం భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాం పరం పితృపైతామహం రాజ్యం అవాప్తాః పురుషర్షభః. అంత బాధపడిపోతాం ఎందుకే? రాముడంటే ఎవరో తెలుసా? ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, గురువుల ఎడల పెద్దల ఎడల అత్యంత వినయం కలిగినటువంటి వాడు, సత్యవాన్, ఎప్పుడు సత్యవాక్కు కలిగినటువంటి వాడు, ఆంతరమునందు బాహ్యమునందు శౌచమున్నవాడు. అటువంటి రాముడు జ్యేష్ఠుడు కనుక యవరాజ్యాభిషేకం పొందాలి. అతను యవరాజ్యాభిషేకం పొందితే నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా అందరా? పైగా ఒకరోజు 2 రోజులు కాదే, నిండు 100 ఏళ్ళు నా రాముడు రాజ్యం చెయ్యాలి. నిండు 100 ఏళ్ళు నా రాముడు రాజ్యం చేసిన తరువాత తమ్ముడైన భరతుడు రాజ్యం చేస్తాడు. వృద్ధుడైన దశరథుడు అది చూసి పొంగిపోవాలి తన కొడుకుకి పట్టాభిషేకం జరిగితే. కాబట్టి నువ్వెందుకంత భయపడిపోతావు? నీకు ఇంకొక విషయం చెప్పనా? అసలు నువ్వు కౌసల్య కొడుకు రాముడు అంటున్నావు, కౌసల్య కొడుకు రాముడని నువ్వు అంటున్నావు, కానీ రాముడి దృష్టిలో నాకు కౌసల్యకి భేదం లేదు. కౌసల్యని ఎలా చూస్తాడో నన్ను అలాగే చూస్తాడే రాముడు. యథామే భరతో మాన్యః తథా భూయోపి రాఘవః కౌసల్యాతో దిరిక్తంచ సోను శుశ్రూషతే హిమాం. చూడ్డం కాదు, లోపల ప్రేమ ఉంటే అది లోపల పట్టక పైకి పొంగి ప్రవహిస్తే శుశ్రూష రూపాన్ని పొందుతుంది. ఆ ప్రేమ శుశ్రూషగా మారుతుంది. కాబట్టి ఇంత ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టే నా రాముడు కౌసల్యకి ఎలా శుశ్రూష చేస్తాడో అంతకన్నా ఎక్కువ శుశ్రూష నాకు చేస్తున్నాడే. అలాంటి రాముడు రాజైతే నీకెందుకంత భయం అంటే, మందర ఎంత గొప్పగా వచ్చిందో చూడండి. అక్కడేనే విర్రిదానా ఆలోచన చేయలేకపోతున్నావు. రాముడు భరతుడు పుట్టడంలో ఎంత తేడా, కొద్ది సమయం తేడా. కొద్ది సమయం తేడాకి భరతుడు కూడా రాజ్యం అడగచ్చు నాకు ఇమ్మని. అలా ఒక్కనాటికి అడగడు, అలా కుదరదు కూడా. కానీ ఇప్పుడు సృష్టిస్తోంది. ఇప్పుడు రాముడు రాజు అవుతాడు. రాముడు రాజయ్యాక రాముడి తర్వాత రాజు ఎవరవుతారు? రాముడి కొడుకు రాజు అవుతాడు. భరతుడు ఏమవుతాడు? ఎప్పటికీ రాజు కాడు. భరతుడి కొడుకు ఏమవుతాడు? ఎప్పటికీ రాజు కాడు. కాబట్టి భరతుడు ఏం చేస్తుంటాడు? రాముడి దగ్గర చేతులు కట్టుకుని వంగి సేవలు చేస్తుంటాడు. భరతుడి కొడుకులు ఏం చేస్తుంటారు? రాముడి కొడుకులకి సేవలు చేస్తుంటారు. నీ వంశం ఏమైంది? దాసీ వంశమైంది. రాముడి వంశం ఏమైంది? పాలక వంశమైంది. రాముడు పరిపాలకుడు తన బిడ్డలతో సహా. నీ కొడుకు ఎప్పటికీ దాసుడు తప్ప ఎన్నటికీ రాజు కాలేడు. పైగా నేను ఇంకొక మాట చెప్పనా? ధ్రువంతు భరతం రామ ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం వా నయిత లోకాంతరమధాపివా. రాముడు కాని ఒక్కసారి రాజు అయ్యాడా? రాజైన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? తన తర్వాత పక్కన సింహాసనం ఎక్కడానికి అధికారం ఉన్నవాడెవడో వాడు లేకుండా చేస్తారు. ఎందుకంటే సింహాసనం మీద ఆసక్తి అలా ఉంటుంది. కాబట్టి రాముడి తర్వాత అధికారం భరతుడిది. కాబట్టి భరతుడు లేకుండా చేస్తాడు. అందుకే మీ ఆయన అంత తెలివితేటలుగా భరతుడిని మేనమావింటికి పంపాడు. ఇప్పుడు రాముడు ఏం చేస్తాడో తెలుసా? ఒకసారి యువరాజు అయ్యాక ఇక భరతుడు అంతఃపురానికి రాడు. గ్రామాంతరంలోనైనా ఉంచుతాడు, లేదా వనాలకైనా పంపుతాడు, లేదా లోకాంతరానికైనా పంపేస్తాడు, చంపేస్తాడు అక్కడ. తప్ప ఒక్కనాటికి ఇక నీ కొడుకు తిరిగి రావడం అన్నది ఉండదు. నువ్వెంత పిచ్చిదానివి! బాలయేవ హిమాతుల్యం భరతో నాయితస్త్వయా సన్నికార్షాక్ష సౌహార్దం జాయతే స్థవరేష్వపి. మీ ఆయనంటే కుట్ర చేశాడు, పగపట్టాడు.
రాముడికి రాజ్యం ఇవ్వడం కోసం నీ కొడుకుని బలిపెట్టాడు. నీకు తెలివితేటలున్నాయా? మీ ఆయన్ని నమ్మేశావు. నమ్మేసి ఏం చేశావు? మీ అబ్బాయిని మేనమామ ఇంటికి పంపావు. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్. ఎప్పుడూ కూడా ఒకే చోట ఉన్నామనుకోండి, కొంతకాలం ఆ ప్రదేశం పట్ల ఒక ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 42 రోజులు ఉండి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతాను. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత నాకు వెంటనే ఏం గుర్తొస్తుంది? సాయంకాలం అయ్యేటప్పటికీ ఈ ప్రాంగణం, నేను చెప్పుకున్న శ్రీరామాయణం, మీ అందరూ నాకు జ్ఞాపకానికి వస్తారు. నేను పొద్దున్న అనుష్ఠానానికి కూర్చున్నాను అనుకోండి, ఇన్నాళ్ళు నేను అనుష్ఠానం చేసుకోవడం కోసం నాకు హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి అనుష్ఠాన మందిరం, నాకు వారు ఏర్పాటు చేసినటువంటి సంభారములు, నాకు శుశ్రూష చేస్తున్న గోపాలకృష్ణ గారు, ఇవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తాయి. ఎందుకంటే ఒక చోట సంఘం ఆ వస్తువు మనస్సు చేత స్మరింపబడేటట్టు చేస్తుంది కదా. నువ్వేం చేశావు? ఇక్కడ వాళ్ళు భరతుడికి గుర్తు లేకుండా, భరతుడు ఇక్కడ వాళ్ళకి గుర్తు లేకుండా మేనమామ ఇంటికి పంపావు. కాబట్టి వీళ్ళెవరికి అసలు భరతుడు గుర్తులేడు. కాబట్టి ఇప్పుడు భరతుడికి అపకారం జరిగినా అసలు ఉన్నాడా భరతుడు, ఏమైపోయాడన్నది కూడా ఎవరో ఆలోచించారు. ఇది మీ ఆయన ముందుగా చేసినటువంటి కుట్ర. అందుకే మేనమామ ఇంటికి పంపాడు. నీకైనా ఉండాలా దురదృష్టి, తగుదునమ్మా అని వెళ్ళని మేనమామ ఇంటికి పంపావు. చూడు ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడు. ఇప్పుడు మీ ఆయన రాముడు కలిసి భరతుణ్ణి చంపించకముందే భరతుణ్ణి నా మాట విని ఇప్పటికైనా ఏదైనా అడవిని పట్టి వెళ్ళిపోమ్మని చెప్పు, ఇక రావద్దని చెప్పు. దర్పాన్నిరాకృతాపూర్వం త్వయా సౌభాగ్యవత్తయ రామమాత సపత్నీతే కథం వైరం నయాతయేత్. ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టింది. నీవు యవ్వనంలో ఉన్నావని దశరథ మహారాజు గారు ఎప్పుడూ నీ మందిరానికే వస్తారని ఇంతకాలం అహంకరించి, పట్టమహిషి అయితే మాత్రం లెక్కేమిటి, రాజు నా చేతిలో ఉన్నాడని కౌసల్య పట్ల అనాదర భావంతో ప్రవర్తించావు. ఇప్పుడు ఆమె రాజమాత. రాజమాత కాబట్టి ఆవిడ నిన్ను శాసిస్తుంది. నువ్వు దాసుని యొక్క మాత. భరతుడు రాముడి దాసుడు, నువ్వు దాసుడి మాతవు. వాళ్ళు పెట్టినటువంటి అన్నం తిని బతుకుతున్న దానివి. కాబట్టి నువ్వేం చేయాలి? చేసిన దోషాలు గుర్తు తెచ్చుకున్న కౌసల్య నీతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతుంది. తోడికోడలు వైపు నుంచి వచ్చేటటువంటి మాట ఆడదాన్ని కొంచెం తొందరగా కదుపుతుంది. నేను మన్నింపబడేదాను కాక. కాబట్టి ఇది కైకమ్మ మనసుకి తొందరగా ఎక్కుతుంది. కాబట్టి నువ్వు చేతులు కట్టుకుని నించోవాలి. నువ్వు నించున్నాక మేము నించోవాలి. చూసావా, నిన్ను నమ్ముకుని సేవించినందుకు మాకు దొరికిన భాగ్యం ఇది, అందుకు ఏడుస్తున్నానంది. నిజంగా ఇదే ఈ ఏడుపు అంతటికి కారణం ఏమైనా ఉందా? కౌసల్య మీద పగకి, రాముడి మీద ఇన్ని మాట్లాడడానికి ఏమైనా ఉందా కారణం? ఏమీ లేదు. ఏమీ లేకపోయినా ఆవిడ అలాగే మాట్లాడుతుంది అంతే. ఇవి విన్న తరువాత కైక హృదయంలో మార్పు వచ్చింది. ఈ చెప్తున్నటువంటిది ఏదో చాలా గట్టిగా, మీరు రామాయణం చదవండి, ఆవిడ ఇంకా గట్టిగా మాట్లాడుతుంది. చెట్టు చుట్టూ పొదలు పెరిగితే చెట్టుని కొట్టడం అంత తేలిక కాదు. ముళ్ళ పొదలు చెట్టు చుట్టూ ఉన్నాయనుకోండి, చెట్టు దగ్గరికి వెళ్ళలేరు. అలా భరతుడి దగ్గర శత్రుఘ్నుడు ఉంటే భరతుడి జోలికి వెళ్ళలేరు. శత్రుఘ్నుడు ఇక్కడ ఉంటే మీ ఆయన కుట్ర ఫలించదు. అందుకే శత్రుఘ్నుడిని పంపేశాడు. ఇప్పుడు ఆవిడికి ఇదంతా ఏదో నిజంగా దశరథుడు చేసిన కుట్రలాగే కనపడింది. కనపడి మాట్లాడేటప్పటికీ వెంటనే కైకమ్మంది, అద్యరామమిత క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం యవ్వరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే. ఈ క్షణంలోనే మందరా నేను రాముణ్ణి అడవికి వెళ్ళేటట్టు, భరతుడు యవరాజ్యానికి వచ్చేటట్టు నేను చేస్తాను అని. ఇప్పుడు నా కొడుక్కి రాజ్యాధికారం రావాలి, రాముడు వెళ్ళిపోవాలి. ఇది ఎలా సంభవిస్తుంది? ఎలా చెయ్యాలి? కుబ్జా, నీకేమైనా ఆలోచన ఉంటే చెప్పు అంది. నీకు తెలియక అడుగుతున్నావా, లేకపోతే నేను ఏం చెప్తానోనని అడుగుతున్నావా? అసలు నీకే జ్ఞాపకం ఉండాలి. కానీ అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీ యందు అనురక్తి కలిగిన దాన్ని, ఎప్పుడూ నీ క్షేమం కోరేదాన్ని కాబట్టి ఎందుకైనా మంచిదని నీ క్షేమానికి సంబంధించిన విషయాలన్నీ నేను జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటానండి. ఇది ఇంకా బాగా మందరిని విశ్వసించడానికి కారణమైంది. అంటే అవతల వాళ్ళ జీవితంలో చిచ్చు పెట్టాలన్న అసూయ కడుపులో పెట్టుకున్న వాళ్ళు అవకాశం చూసుకుని మాట్లాడితే ఆ ఉపద్రవాన్ని బాహ్యంలో శత్రువులందరూ కలిసి వచ్చినా దశరథుడు గెలవగలడేమో కానీ మందరని గెలవలేడు. కాబట్టి అసూయాగ్రస్తమైన మనస్సులు ఉండేటటువంటి వ్యక్తులు వీళ్ళు అన్నవాళ్లతో అసలు సంగము మంచిది కాదు. అసూయ అన్నది తనని కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి తాను విషం తినేసాడు అనుకోండి, తెలియక, ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఒక వ్యక్తి తెలియక
చాలా గుల్లగా ఉన్న చెట్టు ఎక్కాడు అనుకోండి, కింద పడి వాడి కాలు చేతులు విరుగుతాయి. ఒక సరోవరంలో ఒక చెరువులో విషం కలిసింది అనుకోండి, ఆ నీరు త్రాగిన వారు చచ్చిపోతారు. ఒక్కడు అసూయగ్రస్తం అయిపోయాడు అనుకోండి, వాడి వల్ల మొత్తం దేశమే ఎడవలసి వస్తుంది, చెప్పలేము, అటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి అసూయ అంత ప్రమాదకరమైన విషయం లోకంలో ఇంకోట్లేదు. అదే మనుష్యుల్ని తొందరగా పట్టుకుంటుంది. కాబట్టి దగ్గరికి రానివ్వద్దు అసూయని, అత్యంత ప్రమాదం. దాన్ని మొదట్లోనే గిల్లి పడేయాలి. వద్దు, ఇలా మనం అసూయ పెంచుకోకూడదన్న భావన లోపల బాగా ఉండాలి. వాడే పవిత్ర చిత్తుడు. ఆ అసూయ పెంచుకోకుండా ఎవడుంటాడో వాడికన్నా పవిత్రాత్ముడు ఇంకోడు ఉండడు. ఆయన వలనే లోకం అంతా క్షేమంగా సంతోషంగా ఉంటుంది. అసూయ ఉన్నవాడు పండితుడు కానివ్వండి, ఎంత గొప్పవాడు కానివ్వండి, అసూయ అన్నది ఉందా ఎప్పటికైనా అది ప్రమాదమే. అది తనకి ఇతరులకి కూడా శాశ్వతమైన అపకీర్తిని పొందుతాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకానొకప్పుడు ఇంద్రుడు రాక్షసుల మీద యుద్ధానికి వెడుతూ నీ భర్త అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క సహాయాన్ని అపేక్షించాడు. అప్పుడు దశరథుడు యుద్ధానికి బయలుదేరుతూ రథసారథ్య విద్య నీకు బాగా తెలుసు కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు వైజయంతపురము అనబడేటటువంటి ఒక నగరం దండకారణ్యంలో ఉంది. అక్కడ తిమిధ్వజుడు అనబడేటటువంటి ఒక అసురుడితో నీ భర్త యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులందరూ వచ్చి నీ భర్త మీద దాడి చేస్తే నీ భర్త స్పృహ కోల్పోయినప్పుడు నువ్వు సారథ్యాన్ని చాకచక్యంతో చేస్తూ యుద్ధభూమి నుంచి నీ భర్తని రక్షించి గుప్తమైన ప్రదేశానికి తీసుకెళ్ళావు. అక్కడికి కూడా వచ్చి పడ్డారు అసురులు. నువ్వు ఆ గుప్త ప్రదేశం నుంచి కూడా తప్పించి నీ భర్తని కాపాడి స్పృహ వచ్చి మళ్ళీ యుద్ధం చేసే వరకు అతన్ని కాపాడావు. కాబట్టి దశరథుడు బతికాడు. బతికినటువంటి దశరథుడు చాలా సంతోషించాడు నువ్వు చేసిన పనికి. తుష్టేన తేన దత్తవుతే దౌ వరౌ శుభదర్శనే, నీకప్పుడు 2 వరాలు ఇచ్చాడు. నువ్వు అన్నావు అప్పుడు, నాకెందుకండి వరాలు అంటే, అలా కాదు, నీకు 2 వరాలు ఇస్తున్నాను, ఏమైనా కోరుకో అన్నాడు. నువ్వు అన్నావు, నాకేం కావాలి, నాకు అడగడానికి ఏం లేదు, ఎప్పుడైనా అంత అవసరమైతే తీసుకుంటాను లేండి అన్నావు. ఆ విషయం నువ్వే నాకు చెప్పావు. ఇది కైకకి గుర్తులేదు. మీరు బాగా పట్టుకోవాలి ఇక్కడ. ఈ మాట ఎప్పుడు వచ్చింది? భర్తని రక్షించుకోవడానికి తన ప్రాణమే అడ్డుపెట్టింది కైకమ్మ. అంటే అంత భార్యాత్వంతో, అంత పాతివ్రత్యంతో ప్రవర్తించింది మహాతల్లి. మనం గబుక్కుని కైకమ్మ అనగానే ఇంకా అన్ని తప్పుల కింద మాట్లాడేయకూడదు. అలా అయితే మనం అసూయాగ్రస్తం అయిపోతాం. ఆవిడని 2 వరాలు తీసుకొని దశరథుడు అడిగితే నాకేదో లేదన్న భావన ఉంటే వెంటనే అడగాలి. ఆవిడికి ఏంటంటే నాకేం లేదన్న భావన ఉంది, అంటే అంత తృప్తిగా ఉంది ఆవిడ. కాబట్టి నాకెందుకండి వరాలంది ఆవిడ. అంటే దశరథుడే పట్టుపట్టాడు, కాదు నా ప్రీతి కొరకు 2 కోరికలు కోరుకో అన్నాడు. అంటే ఆవిడంది, నాకేం కావాలి, భర్త ఏదో కోరుకుంటే కోరడానికి ఆవిడికి ఏమీ తట్టట్లేదు. ఎప్పుడు తడుతుంది మనస్సులో? నాకు ఇది లేదన్న భావన ఉంటే, నాకు ఇది లేదన్న భావన లేని స్థితిలో పూర్ణ తృప్తితో ఉంది కైక. అప్పటికి భర్త కాసేపు ఆ గొడవ వదిలేయాలంటే ఏం చేసింది, అబ్బా నేను అడుగుతానులేండి అప్పుడు ఇద్దరు. కానీ చాలా మంచి సంతోషంలో ఉన్నప్పుడు, ఏమో నీకు వడ్డాణం చేయిద్దాం అనుకుంటున్నాను, 1,00,000 రూపాయలు ఇట్టి పెడదాం జ్యువెలరీ షాప్కి అని అనుకోండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి, ఇప్పటికి బోల్డ్ చేయించారు చాలు, వడ్డాణం ఒక్కటి లేకపోతే ఇప్పుడు నాకు వచ్చిన నష్టం లేదు. అయినా నాకు పాత వడ్డాణం ఉంది, ఆ సన్నది. ఇప్పుడు మీరు ఏదో పెద్ద దానికి ఇలా ఏదో 8,00,000 వేయించేసి గజ్జలు వేయించేసి చేయించేస్తానంటున్నారు, కానీ అక్కర్లేదు, ఉంది, ఇప్పుడు ఆ మాట ఎత్తకండి అని. అలా కాదులే ఓయ్, నేను తప్పకుండా కొందాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకోవాల్సిందే అంటే, అలా కాదు కానీ నేను ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను, అప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు కొందరు కానీ ఇప్పుడు ఊరుకోండి అంటే ఆయన ఏమంటాడు, ఏదో ఉందిలో ఉంది మనసులో ఎప్పుడు అడుగుతున్నా అప్పుడు కొందాం లేని ఊరుకున్నాడు. ఇల్లు ఫినిషింగ్కి వచ్చిన తర్వాత చేతిలో ఏమీ లేనప్పుడు వడ్డాణం కొంటా అన్నారు, 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో దశరథుడి పరిస్థితి అలాగే వచ్చింది.